హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక బాణలి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, శనగిత్తనాలు, కొంచెం కరివేపాకు కూడా వేసి ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండును మెత్తగా పేస్ట్ లాగా చేసి దాంట్లోకి వేయాలి. ముందుగానే రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసుకొని ఇవి కొంచెం దూరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత చింతపండుని రెడీ చేసుకుంటాం కదా, ఆ చింతపండు పేస్ట్ లాగా చేసుకోండి. అప్పుడు పులుపు అనేది దాంట్లో టేస్టీగా ఉంటుంది. బాగా చింతపండు పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వండి. అది దగ్గర పడాలి, చిక్కగా అయిపోయాలి. అంతవరకు చింతపండు బాగా మగ్గనివ్వండి. తర్వాత కొంచెం కారం పొడి, 1 స్పూను కారం పొడి, కొంచెం పసుపు కూడా వేయండి. అన్నీ బాగా కొంచెం అంటే కొద్దిగా 1/2 స్పూన్ అట్లా పసుపు కూడా వేయండి. అన్నిటినీ మగ్గనియండి. మగ్గనిచ్చిన తర్వాత మనము కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు కూడా వేయండి. కొంచెం కరివేపాకు వేస్తే బాగుంటుంది. తర్వాత బాగా మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన దగ్గర పడాలి, అప్పుడే పులిహోర బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ అనేది వేయండి. సాల్ట్ వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం పులిహోర ప్యాకెట్ స్వస్తిక్ కానీ ఎంటీఆర్ కానీ ఏది ఉంటే అది, కొంచెం పులిహోర ప్యాకెట్లో కొద్దిగా పులిహోర పౌడర్ కానీ వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు ఇది 2 వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వైట్ రైస్లో తీసుకొని వేడి అన్నంలో కొంచెం పులిహోర వేసి కలపండి. ఇది లంచ్ బాక్స్లో కానీ టెంపుల్స్లో ప్రసాదంగా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.